హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ముందుగా మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి. ఎందుకు థ్యాంక్స్ అంటే, సాటర్డే రోజు విష్ణు బర్త్డే వ్లాగ్ పెట్టాను కదా. సో మీరు చాలామంది అసలు ఎంత ఎంత మంచిగా విషెస్ పెట్టారంటే, యూట్యూబ్లో నాకు మెయిన్గా నచ్చేది ఇదేనండి. అండ్ నేనెవరో అంటే దూరం నుంచి నేను ఎక్కడో ఉంటాను, మీరు ఎక్కడో నన్ను చూస్తారు. ఇంకా ఎంతలా ఓన్ చేసుకుంటారంటే, అంటే ఒకళ్ళు ఇద్దరు కుళ్ళుకునే వాళ్ళు, తిట్టుకునే వాళ్ళు ఉంటారు. ఎక్కడైనా నెగిటివిటీ కామనే. కానీ అసలు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా నన్ను కలిపేసుకొని ఎంత మంచిగా ఆ బ్లెస్సింగ్స్ పెట్టారంటే మీరు, నాకు చాలా ఆనందంగా అనిపించింది నిజంగాన. ఈ ఒక్క విషయం వల్లనే నేను ఇంకా యూట్యూబ్ చేస్తున్నాను నిజంగా చెప్పాలంటే. సో మీ అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్స్ అండి. సో ఇంకా ఇది వచ్చేసి సండే రోజు వ్లాగ్ అనమాట. సో ఇంకా సండే అంటే తెలుసు కదా. సో మొన్నటి వరకు ఇంకా నేను నాన్ వెజ్ తినలేదు. సో ఇప్పుడు ఏంటి అంటే, ఇంకా నాన్ వెజ్ తింటే మాత్రం ఎలా అంటే, వారానికి సరిపడా వెజిటేబుల్స్, తర్వాత నాన్ వెజ్ ఒకటేసారి కొని నాకు ఇంట్లో స్టోర్ చేసుకోవడం అలవాటే కాదు, ఇంకోటి ఇష్టం కూడా అండి. అంటే ఆస్తమాను బయటకు వెళ్ళకుండా అన్నీ ఇంట్లో వారానికి సరిపడా వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఇంకా నాన్ వెజ్ అన్నీ స్టోర్ చేసుకుంటే అప్పుడు నాకు వీడియోస్ కూడా ఏదైనా రెసిపీ చేయాలి అంటే వెంటనే కొంచెం ఏమంటారు, ఆలోచించే పని ఉండదన్నమాట. సో ఇంకా అందుకే నాకు వారానికి సరిపడా నాన్ వెజ్, ఆ తర్వాత వెజిటేబుల్స్, ఆ తర్వాత ఇంకా ఫ్రూట్స్ కూడా ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు సీజన్ కదా. సో మనకి చలికాలం మంచిగా అన్ని రకాల ఫ్రూట్స్ బాగా వస్తాయి. మెయిన్గా యాపిల్స్, ఆరెంజెస్, తర్వాత ప్రొమోగ్రనేట్ ఇలాంటివన్నీ కూడా బాగా వస్తాయి. ఇంకోటి పెండలం దుంపలు, చిలకడ దుంపలు, ఆ తర్వాత ఈ తేగలు ఇవి కూడా వస్తాయి కదా. సో ఇంకా అవన్నీ కూడా మార్కెట్కి వస్తే ఉంటాయి రైతు బజార్ దగ్గర. సో ఫస్ట్ అయితే ఫిష్ తీసుకున్నాము, చికెన్ తీసుకున్నాము, తర్వాత మటన్ కూడా తీసుకున్నాము. ఈ 3 తీసేసుకొని ఇంకా రైతు బజార్ దగ్గరికి వచ్చామన్నమాట. రైతు బజార్ దగ్గర ఇక్కడ ఏంటి అంటే, కాలీఫ్లవర్ చాలా బాగుంది. పిల్లలకి చాలా ఇష్టం మా ఇంట్లో. పిల్లలే కాదు, నిజానికి చెప్పాలంటే నాన్ వెజ్ పెట్టి ఇంకోవైపు కాలీఫ్లవర్ పెడితే వాళ్ళు కాలీఫ్లవరే తింటారు. అంటే పిల్లలు ఎలాగో కాలీఫ్లవరే తింటారు. మా వారికి, మా అమ్మాయికి కూడా అదే ఇష్టం అనమాట. కాలీఫ్లవర్ అంటే అంత ఇష్టము. అయితే 25 రూపీస్కి ఇచ్చారు ఒకటి, ఇటువైపు 30 రూపీస్ ఉంది. నేను 25 రూపీస్వి 4 తీసుకున్నాను అనమాట. సో 4 చేస్తే, పకోడీ కనుక చేసేస్తే పప్పుతోటి తినేస్తారు. మండే చేద్దాంలే అని చెప్పి తీసుకున్నాను కాలీఫ్లవర్ అయితే. ఇంకా 4 తీసుకోవాలి, కాకపోతే బ్యాగ్ లేదండి. అంటే పట్టుకోవడానికి చాలా తీసుకున్నాను అనమాట. అసలు ఫ్రూట్స్ తీసుకుందామని అనుకోలేదు. కాకపోతే ఇంక అక్కడికి వెళ్ళిన తర్వాత కలర్ఫుల్గా ఫ్రూట్స్ అన్నీ ఉండేసరికి ఇంకా టెంప్ట్ అయిపోయాను. సరే అని చెప్పి ఇంకా విష్ణు ఆరెంజెస్ అడిగాడు అనమాట. సో విష్ణుకి ఆరెంజెస్ అంటే చాలా ఇష్టము. సో వాడి కోసం అయితే ఆరెంజెస్ తీసుకున్నాను, ఒక 2 కేజీలు. కేజీ 100 రూపాయలంట ఆరెంజెస్. తర్వాత స్వీట్ కార్న్ వచ్చేసి పెద్దోడికి చాలా ఇష్టము, లక్కీకి. సో ఇక్కడ మీరు పేర్లు కన్ఫ్యూజ్ అవుతున్నారు కదా. పెద్దోడి పేరు లక్షయ్ అండి, మేము లక్కీ అంటాము. వెంకటరాజ లక్షయ్ పెద్దోడి పేరు. చిన్నోడి పేరు వచ్చి విరించి విష్ణువర్ధన్. పెద్ద పెద్ద పేర్లే, అందుకే మేము షార్ట్కట్లో లక్షయ్ని లక్కీ అంటాము. విష్ణుని మాత్రం విష్ణు అనే అంటాము. విష్ణుబాబు అంటాను నేను. సో అదనమాట. పెద్దోడి పేరు లక్కీ, చిన్నోడి పేరు విష్ణు. ఆ పేర్లు కన్ఫ్యూజ్ అవుతున్నారు కదా, అందుకే చెప్పా. ఆ తర్వాత ఇంకా స్వీట్ కార్న్ తీసుకున్నాను పెద్దోడికి. ఆ జాంపళ్ళు అయితే పిల్లలు కూడా తింటారు, కాకపోతే కట్ చేసి ఉప్పు కారం పెట్టాలన్నమాట. సరే అని చెప్పి 1 కేజీ తీసుకున్నాను జాంపళ్ళు. ఇవి కూడా 50 రూపాయలకి ఇచ్చారు, బాగానే ఉన్నాయి. సరే అని చెప్పి ఇంకా వెజిటేబుల్స్ తీసుకుందామని వచ్చామండి. అప్పటికే బ్యాగులు నిండిపోయాయి. యాక్చువల్గా నేను అంత పెద్ద బ్యాగులు ఏం తేలేదు, కొన్ని బ్యాగులే తెచ్చాను. కానీ కవర్లు చూడండి ఎన్ని కవర్లు అయిపోయాయో. అయితే ఇంక మా వారు అంటే తను కొన్నందుకు ఏమనరు, నువ్వు ముందే ప్లాన్ చేసుకోవాలి కదా ఏమేం కొనాలి అని చెప్పంటే, నేనైతే నాన్ వెజ్, కొన్ని వెజిటేబుల్స్ తీసుకుందాం అనుకున్నాను. ఫ్రూట్స్ తీసుకోవాలని అనుకోలేదు. కాకపోతే అక్కడ అవన్నీ ఫ్రెష్గా ఉండడం చూసి ఇంకా అవన్నీ కొన్నా అనమాట. సో దానివల్ల ఆ ప్యాకెట్లే ఎక్కువైపోయాయి. వెజిటేబుల్స్ అయితే మాత్రం కొన్నే తీసుకున్నాను. అంటే ఆల్రెడీ నా దగ్గర బీన్స్, క్యారెట్, క్యాబేజీ ఉన్నాయి. సో అవి ఆ 3 ఉన్నాయి కాబట్టి ఇంకొక 4 రకాలు మాత్రమే తీసుకున్నాను. అంటే మార్నింగ్ లంచ్ బాక్స్లోకి వెజిటేబుల్సే ఎక్కువ వండుతానండి. అంటే ఈ చిక్కుడుకాయ, తర్వాత పొటాటో, కాలీఫ్లవర్ ఇలాగా. సో అందుకని కాలీఫ్లవర్ తీసుకున్నాను. తర్వాత దొండకాయలు తీసుకున్నాను 1/2 కేజీ, చిక్కుడుకాయలు తీసుకున్నాను. ఆ తర్వాత వంకాయలు ఒక 1/2 కేజీ తీసుకున్నాను.
ఆ తర్వాత కాలీఫ్లవర్ తీసుకున్నాను. అంతే ఒక 4, 5 రకాలు తీసుకున్నాను. ఉల్లిపాయలు కూడా పెద్ద పెద్దగా ఉన్నాయి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి తీసుకున్నాను అంతే. ఎక్కువ వెజిటబుల్స్ అయితే తీసుకోలేదు. ఉన్నవి ఇంట్లో ఏమున్నాయో చూసుకొని మిగతావైతే తీసుకున్నా. అయితే కవర్లు అక్కడ చిన్న చిన్న కవర్లు వాళ్ళ దగ్గర తీసుకొని వాటిల్లో వేయించేసాననమాట. అంటే ప్లేస్ లేదని చెప్పి నేనేం చేశానంటే అలా చిన్న కవర్లు ఉంటే ఆ కవర్లోనే చిక్కుడుకాయలు ఒక కవర్లో, వంకాయలు ఒక కవర్లో అట్లా ముందుగానే కవర్లో వేయించేయడం వల్ల నాకు ఇప్పుడు ఫ్రిడ్జ్‌లో సర్దేటప్పుడు కొంచెం ఈజీగా అనిపించింది. లేదనుకోండి మొత్తం ఆ బ్యాగ్ మొత్తం కింద వంపేసి సెపరేట్ చేయాలి కదా! సో, ఇప్పుడు ఆ పని లేకుండా డైరెక్ట్‌గా కవర్‌లోనే ఏయించేసాను. ఇప్పుడేంటంటే కవర్లని ఇలా ఫోల్డ్ చేసేసి ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేయడమే అనమాట. నాకు అనిపిచ్చింది. ఈసారి నుంచి ఇదే ప్లాన్ అంటే ఇదే ట్రిక్ యూజ్ చేయాలి అనిపిచ్చింది. ఆ తర్వాత ఇంకా తెచ్చినవన్నీ కూడా ఎక్కడివక్కడ సర్దాలి. ఎక్కడివక్కడ సర్దకుండా గనక వంట చేశానే అనుకోండి, నా మైండ్ పని చేయదు. సో, అందుకే ఫస్ట్ ఏంటి నేను చేసే పనేంటి అంటే తెచ్చినవి ఎక్కడివక్కడ పెట్టేస్తాను. ఏ ప్లేస్‌లో అది ఉంటేనే నాకు మైండ్ పనిచేస్తదనమాట. అలా కాకుండా అంతా చిందరవందరగా ఉన్నాయనుకోండి, మొత్తం ఆ కౌంటర్ మీద అవన్నీ ఉండడం, తర్వాత ఏ ప్లేస్‌లో అది ఉంటే బావుంటది కదా! మనకు కూడా ఏం పని చేయాలి నెక్స్ట్ అనేది అర్థమవుతది. సో, ఇంకా అక్కడి నుంచి వచ్చిన తర్వాత నేను వెళ్ళేటప్పుడే టిఫిన్ అది పెట్టేసెళ్ళాను. మార్నింగ్ మామయ్యకి, పిల్లలకి టిఫిన్ పెట్టేసెళ్ళాను. నేను, మా వారు మాత్రం టిఫిన్ తినలేదండి. అంటే తినాలనిపించలేదు. ఇంక డైరెక్ట్‌గా లంచ్ చేసేద్దాంలే అని చెప్పేసి చెరుకు రసం ఒకటే తాగాము. ఇంకా టిఫిన్ అయితే తినలేదు. త్వరగా వంట చేసేసుకొని తినాలనమాట. సో, వెజిటబుల్స్ అన్నిటిని చక్కగా ఫ్రిడ్జ్‌లో సర్దేశాను. ఫ్రూట్స్ అన్నిటిని కూడా సర్దేశాను. తర్వాత నేను ఫిష్ తీసుకున్నాను. ఆ తర్వాత కేజీ చికెన్ తీసుకున్నాము. ఆ తర్వాత మటన్ తీసుకున్నాము. ఒక పావు కేజీ మటన్ తీసుకున్నాం అనమాట. అయితే ఫిష్ అయితే మాత్రం నేను, పద్మిని గారు షేర్ చేసుకున్నామని చెప్పాం కదా! సో, అవి కేజీ చేపలకి 7 పీసెస్ వచ్చాయండి. కానీ పీసెస్ మాత్రం చాలా పెద్ద పెద్ద పీసెస్. బాగా ముదురు చేప. నాకైతే చాలా ఇష్టము. సో, నాన్ వెజ్ చూపిస్తే పాపం వెజిటేరియన్స్ కొంచెం ఇబ్బంది పడతారు. కానీ మరి ఇంకా నేనేం చేయలేనండి మరి. నాన్ వెజ్ తినే వాళ్ళకి నేను ఎలా స్టోర్ చేసుకుంటానో చూపించండి అని చాలామంది అడిగారు. సో, అందుకే చూపిస్తున్నా. సో, ఇదిగోండి ఇక్కడ నేనేంటి 3 రకాలు కదా! సో, కొంచెం ఇప్పుడైతే చికెన్ కర్రీ వండుతున్నాను. సో, అందుకని నేను ఒక పావు కేజీ చికెన్‌ని సెపరేట్ చేశాను. ఒక పావు కేజీ మటన్‌ని కూడా సెపరేట్ చేసేసి నీట్‌గా కడిగేసి అందులో సాల్ట్ ఏసి పెట్టేసా అనమాట. అయితే ఇంక ఫిష్ మాత్రం 7 పీసెస్ వచ్చాయండి. తల, తోక మాత్రం ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తున్నాను. మంగళవారం ఎప్పుడైనా పులుసు అయితే పెడతాను. ఈ ఫిష్ ఉంటది కదా! ఆ ఫిష్‌కి మాత్రం మసాలా పూసి పెట్టేస్తే నైటు ఇప్పుడు చికెన్ తినేసినా నైట్‌కి ఫిష్ ఉంటది కదా! సో, కొంచెం రసం పెట్టేసుకుంటే ఫిష్ ఫ్రై తినేస్తే అయిపోద్ది కదా అన్నట్లుగాన మార్నింగ్ వచ్చేసి చికెను, నైట్‌కేమో ఫిష్. ఈ మిగతావన్నీ కూడా నేను కొంచెం కొంచెంగా అన్నీ స్టోర్ చేసుకున్నాను కదా! సో, ఇవేంటి అంటే తినే రోజుల్లో ఇవి నైట్ టైమ్ వండుతాను. మార్నింగ్ మాత్రం ఖచ్చితంగా ఎక్కువగా నాన్ వెజ్ వండను. వెజ్జే వండుతాను లంచ్ బాక్స్‌లోకి. మధ్యాహ్నం కానీ లేదా నైట్‌కి కానీ వండుతాననమాట నాన్ వెజ్ అయితే మాత్రం. సో, ఇంకిక్కడ ఏంటి అంటే అవి నేను కొన్ని కొన్ని తీసేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకున్నాను. అవన్నిటికి సెపరేట్‌గా నాన్ వెజ్ సెక్షన్ ఒకటి ఉంటది. మీకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పా కదా ఫ్రిడ్జ్‌లో. సో, అందులో పెట్టేస్తాననమాట. ఫ్రీజర్‌లో పెట్టను. ఎందుకంటే 2 డేస్‌లో వాడేస్తాను అవి. మంగళవారం, బుధవారం వాడేస్తాను. ఆ తర్వాత ఇంకా ఇక్కడైతే మాత్రం కుక్కర్‌లోనే వండేస్తున్నానండి. కలిపి వండేస్తున్నాను. ఈజీగా అయిపోద్ది కదా అని చెప్పి. ఫస్ట్ అయితే ఆయిల్ ఏసుకున్నాను. ఆయిల్ ఏసేసుకొని ముందుగానే ఆనియన్స్ అందులో ఏసేసాను. నాకు ఆనియన్స్ మామయ్య కట్ చేసి ఇచ్చారు. సో, అప్పుడు నేను ఇంక ఇవన్నీ క్లీన్ చేస్తా ఉన్నప్పుడు మామయ్య ఆనియన్స్ కట్ చేసి ఇచ్చారు. ఇంకా ఆ కుక్కర్‌లో ఆనియన్స్ ఏసేసాను. అదైతే వేగిపోతా ఉన్నాయి. అవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఏసేసి ఇంకా చికెన్ అయితే అందులో ఏసేస్తున్నా. ఇది కొంచెం గట్టిగా ఉంటది కాబట్టి కుక్కర్‌లోనే వండాలి ఈ చికెన్ అయితే. సో, ఆ ఎగ్స్, లివరు అవన్నీ మాత్రం పక్కన పెట్టాను. ఎందుకంటే దాంతో పాటు ఇలా మిక్స్ చేసేసామనుకోండి ఆ ఎగ్ అంతా కూడా పగిలిపోయి నీచు కంపు కొడతది. సో, అందుకని చెప్పి దాన్నైతే సెపరేట్ చేశాను. సెపరేట్ చేసేసి అందులో ఆల్రెడీ ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసేసాను కదా! ఇంకా కారం అనమాట. కారము, ఒక స్పూన్ కారము. మనకి గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే కారము, ధనియాల పొడి, గరం మసాలా ఇవన్నీ కొంచెం ఎక్కువ వేసుకుంటే కొంచెం గ్రేవీ ఎక్కువొస్తది. కాకపోతే ఇవాళ నేను మరీ గ్రేవీలా కాకుండా కొంచెం సెమీ గ్రేవీ ఉండేలాగా అన్నంతో కలుపుకొని తినడానికి ఉండేలాగా చేస్తున్నా. ఈగురులాగా అనమాట. సో, టమాటో వేయను నేను. ఎప్పుడైనా పులుసు కూర అంటే కొంచెం గ్రేవీ ఎక్కువైతే టమాటా ఏస్తాను కానీ మామూలుగా అయితే మాత్రం టమాటా వేయను. ఓన్లీ ఉల్లిపాయే. మీరనుకోవచ్చు ఉల్లిపాయ ఒక్కటే చేస్తే తీపొస్తది కదా భారతి అని ఇదివరకు నన్ను అడిగారు.
లేదండి. మనకి స్వీట్ ఏమీ రాదు. ఎందుకంటే లాస్ట్‌లో మనకు కావాలి అనుకుంటే కొంచెం నిమ్మకాయ అంటే నాన్ వెజ్‌లో ఎక్కువగా మా వాళ్ళు కొంచెం నిమ్మకాయ పిండుకుంటారనమాట అన్నం తినేటప్పుడు. సో, అది బ్యాలెన్స్ అయిపోతది. ఇంకా అసలు తీపైతే ఏమీ రాదండి. ఉల్లిపాయ ఎక్కువ వేయడం వల్ల. చాలామంది ఇలా అనుకుంటూ ఉంటారు. ఉల్లిపాయ ఎక్కువ వేస్తే స్వీట్ వచ్చేస్తదేమో అని. కానీ ఏం కాదు. దానికి సరిపడా ఉప్పు, కారము, ధనియాల పొడి, గరం మసాలా అన్నీ ఏసేస్తే సరిపోతదనమాట. సో, ఇదిగోండి చికెన్ అంతా మంచిగా ఇలాగా కలిపేసాను. ఒక గ్లాస్ వాటర్ ఏసేసాను. లాస్ట్‌లో ఆ ఎగ్స్ ఉంటాయి కదా! సో, ఆ ఎగ్స్ అవి లాస్ట్‌లో అలా ఏసేసి విజిల్ పెట్టేస్తే ఒక 5 విజిల్స్ గనుక వచ్చేసిందనుకోండి మీడియం ఫ్లేమ్‌లో బాగా ఉడికిపోతది. బావుంటదనమాట. ఇంక సెపరేట్‌గా దాన్ని ఫ్రై చేయాల్సిన అవసరం ఏం లేదు. సింగిల్ పాట్ రెసిపీ లాగా చేస్తాను ఎక్కువగా నేను. టైం లేనప్పుడు. సో, ఇలాగా కుక్కర్‌లో అది పెట్టేసాను. ఆ తర్వాత ఇంక ఇది వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ స్పూన్ కారము, హాఫ్ స్పూన్ ధనియాల పొడి, అలాగే కొంచెం పసుపు, ఉప్పు, చాట్ మసాలా. ఇది మీరు కావాలి అనుకుంటే నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు. లేదు అనుకుంటే చాట్ మసాలా, కొంచెం గరం మసాలా అవి యేసుకొని కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి అంతే బావుంటది. ఖచ్చితంగా మీరు కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి యేసుకోండి. అది ఫ్రై అయ్యేటప్పుడు వాటి స్మెల్ చాలా బావుంటది ఫిష్‌కి. ఇంకా ఇలాగా ఉప్పు, కారాలన్నీ కలిపేసి ఫిష్‌కి ఇలా పట్టిచ్చేసి దీన్ని గనుక ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటే యాక్చువల్‌గా ఇది నైట్‌కనమాట. ఉప్పు, కారాలు ముందే పట్టించేసామనుకోండి నైట్‌కి తినేటప్పుడు బావుంటది గదా! సో, అది ఫిష్ మాత్రం నిజంగా చాలా బా వచ్చిందండి. ఆ పీసెస్ మాత్రం ఎంత బాగున్నాయో అంటే ఇలా నాకు ఎక్కువగా చెరువు చేప ఇష్టం. మామయ్యకి ఎక్కువగా సముద్రం చేప ఇష్టం. నెల్లూరు అమ్మాయిని కాబట్టి చెరువు చేప ఇష్టం. మాకు పెన్నా నదిలో చాలా బాగా వస్తాయన్నమాట చెరువు చేపలు. సముద్రం చేప తక్కువ. వైజాగ్ ఏంటి అంటే ఇంకా అంత పెద్ద సముద్రం ఉందన్నప్పుడు వైజాగ్‌లో ఖచ్చితంగా అందరూ సముద్రం చేపలే ఎక్కువ తింటారు. సో, లాస్ట్ వీక్ మామయ్య కోసం సముద్రం చేపలు వండాను. ఇంక ఈ వీక్ అయితే మాత్రం నా కోసం ఇలాగా చెరువు చేప అయితే తెచ్చుకున్నాను. ఆ తర్వాత ఇంకా టమాటా రసం పెడదామని టమాటాలు, చింతపండు పెట్టేసాను. ఆ తర్వాత రైస్ కూడా పెట్టేసాను. అక్కడ మీరు ఆ కడాయి చూస్తున్నారు గదా! ఆ కడాయి కాదు అన్నం గిన్నె. అన్నం పెట్టింది. అడిగారు, "భారతి నువ్వు అన్ని గిన్నెలు కొంటావు కదా! అయినా సరే ఎందుకు అన్నం వండేటప్పుడు ఎక్కువగా నువ్వు ఆ చిన్న గిన్నెనే పెడతావు అల్యూమినియంది" అని. నాకెందుకో ఆ గిన్నె ఇష్టమండి. రౌండ్‌గా, గుండ్రంగా ఉంటది కదా! ఇంకోటి దాంట్లో అన్నం అస్సలు మాడదు. చాలా పొడి పొడిగా వస్తది. ఎన్ని గిన్నెలు కొత్త కొత్తవి మంచి మంచి డిజైన్ గిన్నెలు ఉన్నా సరే మనకి ఫేవరెట్ గిన్నెలు కొన్ని ఉంటాయి. అది నల్లగా అయిపోయినా, మాడిపోయినట్లు ఆ కడాయి అలా అయిపోయినా మనం వాటిల్ని వదలం. కొన్ని ఉంటాయి గదా! సో, వాటిల్లో ఇదొకటనమాట నా ఫేవరెట్ గిన్నె. సో, రైస్ పెట్టేసి టమాటా రసం కోసం టమాటాలు, చింతపండు గూడా స్టవ్ మీద పెట్టేసాను. ఉడికిన టమాటాలతోటి చారు చాలా బావుంటాయండి. ఆ తర్వాత ఇంక అవన్నీ ఉడుకుతూ ఉన్నాయి కదా! ఇంక ఈ లోపల ఇంక మార్నింగ్ నాకు టైం లేదు మార్కెట్‌కెళ్ళాలి గదా! అందుకని చెప్పి ఇంకా ఇవన్నీ ఏం సర్దలేదనమాట డిష్ వాషర్‌లో గిన్నెలు. సరే అని అవన్నీ గూడా తెచ్చేసి ఇంక ఫాస్ట్‌గా అన్నీ పెట్టేశాను. ఇంకా కొన్నైతే చేత్తో కడగాల్సినవైతే ఉంటాయి. నాకేంటి అంటే ఎప్పుడైనా సరే వంట చేసేటప్పుడే గిన్నెలు కడగడం అలవాటనమాట. సో, డిష్ వాషర్ అయితే లోడ్ చేసేసాను. అదైతే అవుతూ ఉంటది. ఇంక ఈ లోపల అక్కడ కుక్కర్ అయితే ఉడికిపోయింది. అంటే ఒక 5 విజిల్స్ వచ్చాయి. ప్రెషర్ గూడా పోయింది. సో, ఇంకిప్పుడు చూడండి కూర అయితే అయిపోయింది. ఇంక రసం పెట్టేస్తే ఇంకా మా వారికైతే అన్నం పెట్టేయొచ్చు. ఎందుకంటే చెప్పా గదా! టిఫిన్ తినలేదు. సో, నాకైతే ఇంకో వైపు మధ్యలో మీకు చూపించలేదు గానీ, ఇంకో వైపు పిల్లలవి యూనిఫార్మ్స్, సాక్స్‌లు ఇవన్నీ ఒకవైపు వాష్ చేస్తా ఉన్నా. ఇంకో వైపు ఇల్లు తుడుస్తా ఉన్నాననమాట. ఉదయం ఇల్లు కూడా తుడవలేదు. టిఫిన్ ఒక్కటే చేసి పెట్టేసి వెళ్ళిపోయాననమాట. కాకపోతే ఇంక అదంతా వీడియో తీయలేదు నేను. సో, ఇదిగోండి ఇంక ఇది బాగా మనకి లాస్ట్‌లో కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి ఏసాను. మనకి బాగా ఇగురులాగా అయిపోయే వరకు ఇంకొక 10 నిమిషాలు బాగా ఉడికించుకున్నాను. అంతే మెత్తగా ఉడికిపోయిందనమాట చికెన్ గూడాన. కుక్కర్ పెట్టుకున్నాం కాబట్టి. ఆ తర్వాత టమాటాలు, చింతపండు ఉడికిపోయాయి కదా! సో, ఉడికిన దాన్ని మిక్సీ చేసేసుకున్నాను. మిక్సీ చేసిన తర్వాత అందులోనే నేను కొంచెం మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ అన్నీ ఏసేసి మిక్సీ చేసేసాననమాట టమాటాలతో పాటు. సో, దాన్నైతే ఇంక స్టవ్ మీద పెట్టేసి కొంచెం కారము అంటే ఒక పావు స్పూన్ కారము, ఇది రసం పొడి. ఇది ఇంట్లో చేసింది కాదండి బయట నుంచి తెచ్చుకుందే చేసుకోవాలి. చాలామంది మళ్ళీ అడుగుతున్నారు మీల్ ప్రిపరేషన్స్, వీక్లీ మీల్ ప్రిపరేషన్స్ అవి చూపించండి అని. అసలు ఎందుకో కుదరట్లేదండి అసల. అంటే నేను చేసుకుంటున్నాను గానీ వీడియో అయితే తీయలేకపోతున్నాను. చూపిస్తాను. సో, ఇంకా కొత్తిమీర కూడా ఏసేసాను రసంలో. ఆ రసం అయితే బాగా మరగాలి. మరిగాక పోపు పెట్టుకోవడమే. ఇంక ఇక్కడైతే పిల్లలు తినరు కదా! సో, వాళ్ళ కోసం అయితే ఆమ్లెట్ ఏస్తున్నాను. ఆమ్లెట్ ఎలా ఏసానంటే చికెన్ కర్రీలో గ్రేవీ వస్తది కదా!
సో ఆ గ్రేవీ కొంచెం తీసేసి ఆ గ్రేవీలో కొంచెం ఉల్లిపాయలు ఒక 4 ఎగ్స్ కట్ చేసి ఇదిగోండి ఇలాగ ఆమ్లెట్ వేసుకుంటున్నాను. చాలా బాగుంటుందండి. కాకపోతే సాల్ట్ ఒక్కటి చెక్ చేసుకోండి. ఒకవేళ సరిపోకపోతే కొంచెం అయితే వేసాను నేను, అంతే. ఇంకేం ఇంకా కారము ఇంకా ఏం వేయలేదనమాట. ఆ చికెన్లో నుంచి గ్రేవీ తీసాను. ఆ గ్రేవీలో కొంచెం ఉల్లిపాయలు కొంచెం సాల్ట్ వేసి ఎగ్స్ వేసేసి ఆమ్లెట్ లాగా వేసేసుకున్నాను పిల్లలకి అది. సో ఇంకా రసం కూడా పెట్టేశాను. ఇదిగోండి మా వాళ్ళకి రసం పిచ్చోళ్ళు, చెప్తున్నాను కదా, పప్పు కంటే కూడా రసమే ఎక్కువ ఇష్టంగా తింటారు. సో అందులో నాన్ వెజ్ కదా, సో నాన్ వెజ్ అంటే ఖచ్చితంగా రసం ఉండాలి. సో రసం పెట్టేశాను కాబట్టి ఇంకా నైట్కి కూడా వంట పని లేదండి. శుభ్రంగా ఇంకా ఈ రసమును అవి తినేస్తారు. పిల్లలకు మళ్ళీ నైట్కి ఎగ్ ఒకటి బాయిల్ చేసి పెట్టేస్తే ఇంకా రసంతో అది తినేస్తారు. ఇంక ఇప్పుడైతే మాత్రం ఇదిగోండి ఎగ్ ఆమ్లెట్ పిల్లలకి ఇలా వేసి చూడండి, చాలా బాగుంటుంది ఆమ్లెట్. సో ఇంక అదైతే పక్కన పెట్టేశాను. ఆ తర్వాత ఇంకా ఇటువైపు కొన్ని గిన్నెలు అయితే ఉన్నాయి. ఆ గిన్నెలు కూడా కడిగేస్తే ఓ పని అయిపోతుంది. ఇంకా ఆమ్లెట్ వేసేసాను, మూత పెట్టేశాను. వాళ్ళైతే కొంచెం సేపు ఆగి తింటామమ్మా, అప్పుడే మాకు వద్దు అని అన్నారు. సరే మళ్ళీ మళ్ళీ ఎవరేస్తారులే అని ఇంక ముందుగానే ఆమ్లెట్ అయితే వేసేసాను అనమాట. ఆ తర్వాత ఇంక ఇక్కడ కొన్ని గిన్నెలు అయితే ఉన్నాయి, టీ గిన్నెలండి. సండే కదా మా వారు పెడతారనమాట టీ పెట్టినప్పుడు ఉదయాన్నే లేచి టీ పెట్టేది కొంచెం బద్ధకం వస్తుంది నాకు సండే. సో తనైతే పెట్టిస్తారు. సరేలే అని చెప్పి ఆ ఒక్క కప్పు టీ కోసం కక్కుర్తి పడితే గిన్నె మొత్తం మార్చేసి లోపలంతా నల్లగా, అంటే హై ఫ్లేమ్లో పెట్టేస్తే మాడిపోద్ది కదా, అలా అయిపోద్ది. అయినా సరే ఏం చేస్తాం, పెట్టివ్వడమే ఎక్కువ అన్నట్లుగా ఫీల్ అవుతాను నేను. ఇంకెందుకులే మళ్ళీ గిన్నె మాడిపోయింది అంటే ఇంక నేను పెట్టను పో, పెట్టుకో నువ్వే అని అంటారేమో అని చెప్పి ఇంకేం అనకుండా కామ్గా గిన్నె కడుక్కున్నాను. సో ఆ తర్వాత కొన్ని గిన్నెలు ఉంటే చేత్తో కడగాల్సినవి కడిగేసి షింక్ కూడా క్లీన్ చేసేసాను. ఇక్కడితో పని అయితే అయిపోయిందండి నిజంగాన. ఇంక ఇప్పుడు ఫ్రెష్ అయిపోయి అప్పుడు ఇంకా లంచ్ అయితే డైరెక్ట్గా లంచ్ చేసేస్తాను అనమాట. సో ఇంక ఇది వచ్చేసి నైట్ ఫిష్ ఫ్రై. ఒకసారి మీకు ఇంకా ఆ క్లిప్పింగ్ కూడా యాడ్ చేస్తాము. ఫిష్ ఫ్రై నేను ఇందులో కార్న్ఫ్లోర్ ఏం వేయలేదండి. జస్ట్ ఉప్పు, కారం, ధనియాల పొడి, కొంచెం చాట్ మసాలా, ఏంటంటే పులుపు కోసం. చాట్ మసాలా లేకపోతే మీరు ఇది వేసుకోవచ్చు, నిమ్మకాయ అయినా వేసుకోవచ్చు. కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసేసి ఫిష్ని నూనెలో కనుక ఇలా దేవితే చాలా బాగుంటుంది. ఎయిర్ ఫ్రై ఉంది కదా భారతి అని మీరు అనొచ్చు, కానీ మా వాళ్ళకి ఎయిర్ ఫ్రైయర్లో నచ్చట్లేదు. అందుకని చెప్పేసి ఇంకా నేను ఇలాగ ఆయిల్లో ఫ్రై చేశాను. మీరు కూడా ట్రై చేయండి, ఫిష్ ఫ్రై చాలా బాగుంటుంది. సో అదనమాట ఇంకా ఇవాల్టి సండే వ్లాగ్. సో చూసారు కదా, మీలో ఎంతమందికి వ్లాగ్ నచ్చింది అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే రేపటి వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.